డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను తెలుగులో మాట్లాడదలుచుకున్నాను. ఐఎమ్ సారీ, ఇంగ్లీష్లో నేను మరీ అంత పర్ఫెక్ట్గా నేను నేరేట్ చేయలేను కనుక నేను తెలుగులోనే ఈ వీడియో చేయదలుచుకున్నాను. సో నేను ఈరోజు యాక్చువల్గా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంకా నేను చాలా పర్ఫెక్ట్ అవ్వాల్సి ఉంది. ఈ చార్కోల్ డ్రాయింగ్ని నేను ఫస్ట్ నా బేసిక్ స్కిల్గా నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నేను వాటర్ కలర్ కూడా డ్రాయింగ్ వేయాలనుకుంటున్నాను, కానీ ముందు నేను చార్కోల్ పెన్సిల్స్తో, చార్కోల్ పౌడర్తో కొంచెం బాగా కొంత వర్క్ చేసిన తర్వాత వాటర్ కలర్ కూడా చేయాలనుకుంటున్నాను. మధ్య మధ్యలో చేస్తాను వాటర్ కలర్, కానీ ఇనీషియల్గా నేను ఈ పోర్ట్రైట్ డ్రాయింగ్ని ఎంచుకున్నాను, పెన్సిల్ డ్రాయింగ్ని. సో పెన్సిల్ డ్రాయింగ్ బాగా వస్తే వాటర్ కలర్ డ్రాయింగ్ కొంచెం మనకి ఐడియా వస్తుంది, అంటే కలర్స్ షేడింగ్స్ ఎక్కడెక్కడ ఎలా ఇవ్వాలని. కానీ వాటర్ కలర్ డ్రాయింగ్ కంప్లీట్లీ డిఫరెంట్, ఈ చార్కోల్ డ్రాయింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో బోత్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఎనీ ఆర్టిస్ట్. అందుకని నేను ఏం చేస్తున్నానంటే డ్రాయింగ్ని ఫస్ట్ పెన్సిల్ డ్రాయింగ్, పెన్సిల్ షేడింగ్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేశాను. నెక్స్ట్ వాటర్ కలర్ కూడా అతి త్వరలోనే నేను వాటర్ కలర్ వర్క్స్ స్టార్ట్ చేస్తాను. యాక్చువల్గా నేను ఇంతకుముందు ఒక వర్క్ చేశాను, గణేష్ బొమ్మతో వాటర్ కలర్ స్టార్ట్ చేశాను. కానీ దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల వాటర్ కలర్ ఇంకా స్టార్ట్ చేయలేకపోయాను. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. వాటర్ కలరే కాదు, క్లే ఆర్ట్, క్లే పెయింటింగ్ కూడా నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను, ఇంకా స్టార్ట్ చేయాలి. సో ప్రజెంట్ అయితే నా ఫోకస్ అంతా దీని మీద ఉంది. ఈ క్యాన్వాస్ వాటి మీద కన్నా ఫస్ట్ ఈ పెన్సిల్ డ్రాయింగ్ని కొంచెం బాగా గ్రిప్లో చేద్దామని అన్నమాట. ఇది జస్ట్ ప్యాషన్. నేను ఏం ప్రొఫెషనల్ డ్రాయింగ్ ఆర్టిస్ట్ని కాదు, నేను ఎక్కడ ప్రొఫెషనల్ వర్క్స్ ఏం చేయటం లేదు. అంటే ఇక్కడ ఎగ్జిబిషన్స్ ఇవ్వడం కానీ, కండక్ట్ చేయడం కానీ, లేదంటే స్టూడెంట్స్కి నేర్పడం కానీ అలాంటివి ఏమీ చేయటం లేదు. జస్ట్ నేను నా సరదా కోసం నేను డ్రాయింగ్స్ నేను అంటే ఇంతకుముందు నా ఇనీషియల్ స్టేజ్లో నేను చిన్నప్పుడు కొంత ప్రొఫెషనల్గా చేశాను, కానీ మధ్యలో నేను సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోవడంతో అన్నీ మానేశాను అనమాట. మళ్ళీ ఈ మధ్య ఫ్రెష్గా స్టార్ట్ చేశాను. సో ఇలా స్టార్ట్ చేసినప్పుడు ఇప్పటికిప్పుడే నేను ప్రొఫెషనల్గా చేద్దాం అనుకోవట్లేదు. ఎందుకంటే నా చిన్నప్పుడు నాకు ఎక్కువ స్కోప్ ఉండేది, డ్రాయింగ్స్ వేయడం, అమ్మడం, లేకపోతే ఎవరికైనా డ్రాయింగ్స్ అవసరాలు ఉంటే నేను వాళ్ళకి డ్రాయింగ్ వేసి ఇవ్వడం అలా ఉండేది. అలాగే ఆయిల్ పెయింటింగ్స్, ఈ పెన్సిల్స్తోని కొన్ని పోర్ట్రైట్స్ కానీ, లేకపోతే ఇంకేమైనా ఇలిస్ట్రేషన్స్ కానీ వేయడం అలాగా ఉండేది. అప్పుడు అవకాశం ఉండేది. ఇప్పుడు అంతా డిజిటల్ వచ్చేయడంతో ఎవరు అంత ముందుకు రారు. మనం ప్రొఫెషనల్గా దాన్ని అంత చేయలేమని అనిపించి నేను ఇంకా ఇప్పటివరకు దీని మీద ఫోకస్ పెట్టలేదు. అంటే ప్రొఫెషనల్గా చేద్దామన్న దాని మీద ఫోకస్ పెట్టలేదు. బట్ నేను ఇదివరకు ఒక ప్రింటింగ్ పబ్లికేషన్స్లో వర్క్ చేసేవాడిని, ఇలిస్ట్రేటర్గా వర్క్ చేసేవాడిని, బుక్స్కి వాటికి వేసేవాడిని. అప్పుడు నేను వాటర్ కలర్స్, పెన్ అండ్ ఇంక్ వర్క్స్, అంటే బుక్లో అంటే మరి పెన్సిల్ వర్క్ ఉండదు కదా, మ్యాక్సిమం వాటర్ కలర్ వర్క్, పెన్ అండ్ ఇంక్ వర్క్ ఉండేది. సో ఆ వాటర్ కలర్స్ కంప్లీట్లీ డిఫరెంట్. అవి ఫోటో ట్రాన్స్పరెంట్ కలర్స్ అని ఉండేవి, వాటితో వేసేవాడిని అనమాట. సో పెన్సిల్ వర్క్ చేసేవాడిని కదా. నాకు చార్కోల్ డ్రాయింగ్, పెన్సిల్ డ్రాయింగ్ అన్నది నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను. నా చిన్నతనంలో నేను ఎప్పుడు చేయలేదు. అంటే మరీ చిన్నతనంలో సరదాగా బొగ్గుతో బొమ్మలు వేసుకునేవాళ్ళం, కానీ అది వేరు. కానీ ప్రొఫెషనల్గా ఒక మంచి వర్క్ చేయడం అన్నది మాత్రం ఎప్పుడు చేయలేదు. సో ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది యాక్చువల్గా, అందుకని నేను ఇంకా స్టార్ట్ చేశాను అన్నమాట. అంటే సాఫ్ట్వేర్ సైడు నేను చాలా రోజులు గడిపేసిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యన రిటైర్ అయ్యాను. ఇంకా ఆ వర్క్ చేయటం లేదు. సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి రిజైన్ చేశాను. ప్రస్తుతం నేను ఈ ఆర్ట్ ఛానల్ ఒకటి పెట్టుకున్నాను. సో ఈ ఆర్ట్ ఛానల్లో ఇలాగా డ్రాయింగ్స్, నా ప్యాషన్ని నేను ఈ విధంగా తీర్చుకుంటున్నాను. సో ఇది ఒకందుకు నాకు ఇలా చేయడం వల్ల ఏంటంటే నాకు స్కిల్ మళ్ళా రీస్టోర్ అవుతుంది, ప్లస్ కాన్ఫిడెన్స్ వస్తే నేను డ్రాయింగ్ నేర్పే దానికి కూడా నేను ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ముందైతే ప్లస్ మైనస్ తెలియాలి కదా, ఎక్కడెక్కడ మనం
పర్ఫెక్ట్గా మనం చేయగలుగుతున్నాము. పిల్లలకి కానీ లేకపోతే ఇంకెవరికైనా నేర్పడానికైనా సరే మనకు ముందు దాని మీద పూర్తి అవగాహన ఉంటే మనం ఈజీగా వాళ్ళకి చెప్పడం, వాళ్ళని ట్రైన్ చేయడం ఈజీ అవుతుంది. సో అందుకని మళ్ళీ నేను బేసిక్ నుంచి అంటే ఈ పెన్సిల్ డ్రాయింగ్ నుంచి పోర్ట్రైట్ డ్రాయింగ్ కానీ లేదా ఇలిస్ట్రేషన్స్ కానీ ప్రతిదీ కూడా మళ్ళీ నేను పికప్ చేసుకున్న తర్వాత ఒక చిన్న అకాడమిక్ సెంటర్ లాగా పెడదామని అనుకుంటున్నాను. కానీ అది ఎంతవరకు పాసిబిలిటీ అవుతుందో నాకు తెలియదు. కానీ ప్రజెంట్ అయితే నా ఫోకస్ అంతా ముందు నా స్కిల్స్ని మళ్ళీ రీస్టోర్ చేసుకోవడం మీదే ఉంది. సో ఇలాగా పోర్ట్రైట్ డ్రాయింగ్స్ పెన్సిల్స్తో, చార్కోల్తో, వాటర్ కలర్స్, ఆయిల్ కలర్స్, ఎక్రిలిక్ కలర్స్ ఇలా అన్నీ నా మైండ్లో ఉన్నాయి. కానీ ఎప్పటికీ నేను వీటిని ఒక షేప్కి తీసుకొస్తానో తెలియదు. కానీ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. సో ఇది ఒక యజ్ఞంలాగా చెయ్యాలి. నాకు అస్సలు టచ్లో లేని వర్క్ క్లే పెయింటింగ్ అనేది నాకు అస్సలు టచ్లో లేని వర్క్. కానీ అది చెయ్యాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంది. అన్నీ కొనేసి పెట్టుకున్నాను రెడీగా. ఎప్పుడో శుభముహూర్తం చూసి స్టార్ట్ చేయాలి దాన్ని కూడా. కానీ అంతవరకు ప్రజెంట్ అయితే దీని మీద ఫోకస్ పెట్టాను. సో చేస్తాను అది కూడా. వాటర్ కలర్స్, ఈ క్లే పెయింటింగ్ వర్క్ కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తాను. సో నా ఈ ఛానల్లోని డ్రాయింగ్కి సంబంధించిన అన్నీ కూడా నేను మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ ఛానల్ని మీరు జస్ట్ ఫాలో అవ్వండి ప్లీజ్. ఫాలో అయితే నాకు కూడా చాలా ప్రోత్సాహం ఉంటుంది. ప్రోత్సాహం ఉంటే నేను ఇంకా బాగా ఎక్కువ వర్క్ చేయగలుగుతాను. సో ఇదంతా కూడా ప్యాషన్ వర్క్ కాబట్టి నేను ఒక ప్యాషన్తో చేస్తున్నాను. సో ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా ఎక్కువ చేయగలుగుతాను, ఇంకా ఎక్కువ నేను ఈ ఛానల్ని డెవలప్ చేయగలుగుతాను. ప్లస్ నేను కూడా నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చి నేను ఎవరికైనా ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ ఛానల్ ద్వారా. కానీ ఆన్లైన్, ఆఫ్లైన్ కూడా నేను ఒక ఆర్టిస్ట్గా, ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా పికప్ అవ్వడానికి ఫుల్ కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసుకోగలుగుతాను. సో ప్లీజ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ ఫాలో అవ్వండి. సో ఇలా ఫాలో అవుతుంటే త్వరలోనే ఈ ఛానల్కి ఒక గ్రోత్ వస్తుంది. కనుక అప్పుడు ఈ ఛానల్ ద్వారా నేను ఇంకా ఎక్కువ ముందరికి వెళ్ళగలుగుతాను. సో ఇన్నాళ్ళు నేనేంటంటే ఒక ఎంప్లాయీగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వెబ్ డెవలపర్గా చేసేవాడిని. సో అందువల్ల నేను ఎలివేట్ కాలేకపోయాను, వీటి మీద ఫోకస్ పెట్టలేకపోయాను కూడా. సో ఇప్పుడు నాకు సమయం దొరికింది. ఈ సమయాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను యాక్చువల్గా సింగర్ని కూడా. నేను పాడతాను, తెలుగులోని కొన్ని పోయమ్స్ అవి రాస్తుంటాను, ఆర్టికల్స్ రాస్తుంటాను. సో నాకు మరొక ఛానల్ కూడా ఉంది, రామాస్ జర్నల్ అనే ఛానల్. సో రామాస్ జర్నల్లో నేను నా స్పిరిచువల్, మ్యూజిక్ అలాంటివన్నీ దాంట్లో పెడుతున్నాను. ఈ ఆర్ట్కి సపరేట్గా ఛానల్ చేశాను. సో మొదట్లో నేను ఇనిషియల్గా నా రామాస్ జర్నల్ ఛానల్లోనే ఆర్ట్ స్టార్ట్ చేశాను. కానీ ఆర్ట్ని మిగతా వాటితో మెస్ చేయడం నాకు ఇష్టం లేక దీన్ని సపరేట్ చేశాను. సో ఈ ఛానల్ కంప్లీట్గా ఆర్ట్ వర్క్కే డెడికేట్ చేశాను. రామాస్ జర్నల్లో నేను నా వాకల్ స్కిల్స్, నాకు సంగీతం రాదు కానీ పాడడం అన్నది నాకు ఇంట్రెస్ట్ కాబట్టి స్పిరిచువల్ ఈ శ్లోకాలు, అలాగే నేను రాసే పద్యాలు, పాటలు అలాంటివి పెట్టాలని నా ఆలోచన అన్నమాట. అలాగే కొన్ని మోటివేషనల్ వీడియోస్ అవన్నీ రామాస్ జర్నల్లో చేస్తున్నాను. సో అది కూడా చాలా పెద్ద పార్ట్, చేయడానికి చాలా ఉంది, దాంట్లో స్కోప్ చాలా ఉంది, చెయ్యాలి. అది కూడా ఇంకా ఇనీషియల్ స్టేజ్లోనే ఉంది, కానీ ఈ ఛానల్ కన్నా చాలా గ్రోత్లో ఉంది. సో త్వరలోనే అది మానిటైజ్ అవుతుందని ఆశిస్తున్నాను. అంటే గ్రోత్ ఇంకా బాగా అవ్వడానికి మరొక 2-3 నెలలు పట్టచ్చు. కానీ నేను తొందరపడి కంగారుపడి ఏం చేయదలుచుకోలేదు. నెమ్మదిగా నిదానంగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను ఈ 2 ఛానల్స్ని. సో ప్లీజ్ మీరు నాకు కోఆపరేట్ చేయండి, మరింత ఎంకరేజ్ చేయండి. నేను ఇంకా మంచి
డ్రాయింగ్స్ వేయడానికి అవకాశం దొరుకుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని ఫాలో అవుతుండండి. సో భవిష్యత్తులో వాటర్ కలర్ వర్క్స్ కూడా త్వరలోనే మీకు వీడియోస్ చేస్తాను. ఇది కూడా నేనేంటంటే ప్రాక్టీస్ చేస్తూ నేను నేర్చుకుంటూ ఈ వీడియోస్ చేస్తున్నాను. సో దాన్ని మీరు అర్థం చేసుకోగలరని భావిస్తున్నాను. సో ఈ డ్రాయింగ్ వరకు విషయానికి వస్తే కనుక చార్కోల్ పౌడర్, చార్కోల్ పెన్సిల్స్, ఈ స్మర్జింగ్ టూల్స్ యూజ్ చేశాను. అలాగే పౌడర్ స్ప్రెడ్ చేయడానికి సాఫ్టీ టూల్స్ కూడా యూజ్ చేశాను. సో ఆ షేడింగ్, స్కిన్ షేడింగ్ చూశారు కదా, ఆ టూల్తో చాలా బాగా వస్తుంది. ఈ స్మర్జింగ్ టూల్స్ కూడా అన్నీ యూజ్ చేయాలి. అంటే మనం ఏది ఒకదానికి ఫిక్స్ అయిపోకూడదు. చాలా టూల్స్ యూజ్ చేస్తుంటే మనకు క్వాలిటీ వస్తుంటుంది. సో దేనికి మనం భయపడకుండా చేయాలి. పొరపాటు వస్తుంది, తప్పు వస్తుందని ఇంకా అలాగే మైండ్లో ఏం పెట్టుకోకుండా చేసుకుంటూ వెళ్ళిపోతుండాలి. పొరపాట్లు వస్తాయి, కవర్ చేసుకోవాలి, మళ్ళీ మంచిగా ట్రై చేస్తూ ఉండాలి. అయితే పోర్ట్రైట్ డ్రాయింగ్స్ వేరు, ఫ్రీ హ్యాండ్ ఇలిస్ట్రేషన్స్ వేరు. అవి కూడా నేను త్వరలోనే చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నాకు కోఆపరేట్ చేయండి.